పాతది గతించిపోయింది, నూతనమైన దాన్ని మనం ధరించుకుంటున్నాం. పాత స్వభావం, పాత అలవాట్లు, పాత ఆచారం, పాత ఆలోచనలు ఇవన్నీ మనలో ఉన్నది. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి, దేవుడు ఒక నూతనత్వం మనకు కలుగజేసినప్పుడు దేవుని సన్నిధానములో మనం నూతనపరచబడిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. మీరు ఈరోజు మందిరానికి రాకమునుపు మీరు స్నానం చేసుకున్నారు. స్నానం చేసుకున్న తర్వాత మీరు అది వరకే వేసుకున్న డ్రెస్ వేసుకోలేదు. మీరేం చేశారు? వేరే డ్రెస్ వేసుకున్నారు. సపోజ్ మీరు స్నానం అయిన తర్వాత కూడా ఆ పాత షర్టు, పాత డ్రెస్సు మీరు వేసుకున్నారనుకోండి, మీకు స్నానం చేసిన ఫీలింగ్ ఉండదు కదా. ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో మన శరీరం క్లీన్ అయింది. ఆ తర్వాత ఒక క్లీన్ డ్రెస్ ధరించాలని మనం ఇష్టపడతాం. మళ్ళీ మాసిన బట్ట మనం వేసుకున్నాం అనుకో, మన స్నానం క్యాన్సిల్ అయింది, అంతే కదా. మనలో ఆ బట్టల మీద ఉన్న చెమట వాసనలు ఇవన్నీ మళ్ళీ మనలోకి వచ్చేస్తుంది. అందుకే మనం వెన్ వీ టేక్ బాత్ వీ విల్ చేంజ్ ద డ్రెస్. ఎప్పుడైతే క్రీస్తుతో కూడా నడవడానికి మనం ప్రారంభించామో ఆయన స్వభావానికి అనురూపమైన స్వభావం ధరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. న్యూనెస్ అది దేవుడు మనలో నుంచి ఆశించుచున్నాడు. మనము నూతనత్వం కలిగిన వారిగా నడవాలి. మళ్ళీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత మాటలు ఇవన్నీ మనలో ఉండకూడదు. మనము దేవుణ్ణి సంతోష పెట్టడానికి నిర్ణయించినటువంటి వారం గనక దేవుడు మనల్ని బట్టి ఆనందించినట్లు మన జీవిత స్టైల్ మనం మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. ప్రభువుకు అనుకూలమైనదిగా మన మార్పు చెందాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మన గురించి సంతోషించినట్లు మనము ఆయన సన్నిధానములో ఆయనకిష్టులుగా మనం ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.